వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి పాపులర్ సాఫ్ట్వేర్స్ని ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ద్వారా మనం పొందగలుగుతున్నాము. సో వీటిని పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే ఎక్కువ కాస్ట్ ఉంటుందన్నమాట. ఫ్రీగా ఆఫీస్ టూల్స్ని యూజ్ చేయాలనుకునే వారికి ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. అండ్ ప్రతిదీ కూడా యూస్ఫుల్ అనమాట. అందరికీ ప్రతి ఒక్క కంప్యూటర్ యూజర్కి తప్పకుండా తెలుసుకోవాల్సిన వీడియో అనమాట. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేయాలి, వాటి తొలక ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి అండ్ ఏఐ టూల్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఈ వీడియోలో నేను చూపించబోతున్న ఫ్రీ ఆఫీస్ టూల్స్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే WPS ఆఫీస్ టూల్స్. సో ఇది కూడా ఒక పాపులర్ ఆఫీస్ ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ద్వారా ఏదైతే డాక్యుమెంట్స్ క్రియేషన్, స్ప్రెడ్షీట్ మేనేజ్మెంట్, PPTs తయారు చేస్తున్నామో వాటితో పాటు PDF డాక్యుమెంట్ ఎడిటేషన్ కూడా మనం ఈ సాఫ్ట్వేర్ ద్వారా చేయొచ్చు. అండ్ వీటితో పాటు మరికొన్ని అడిషనల్ టూల్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్ ఈ WPS ఆఫీస్. ఈ WPS ఆఫీస్ బెనిఫిట్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటి అంటే ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. ఒక ఈమెయిల్ అకౌంట్తో మనము ఈ సాఫ్ట్వేర్లో లాగిన్ అయినట్లయితే ఫ్రీగా మనం ఈ సాఫ్ట్వేర్స్ అన్నింటినీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో ఉండే రిచ్ టెంప్లెట్స్ అనమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో మీ యొక్క ప్రొడక్టివ్ వర్క్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నట్లయితే, అట్రాక్టివ్ మెథడ్లో మీరు ఉపయోగించాలనుకున్నట్లయితే వీటిలో ఉండే టెంప్లెట్స్ని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగానే. కామన్ బెనిఫిట్ ఏంటి అంటే వీటిలో ఉండే రిచ్ ఫంక్షన్స్ అంటే PPTs తయారు చేయడంలోను, స్ప్రెడ్షీట్ మేనేజ్మెంట్లోను, అలాగే డాక్యుమెంట్స్ క్రియేషన్ చేయడంలోను, వీటితో పాటు PDF సంబంధించిన టూల్స్, దాంతోపాటు స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసి, ఫైల్ రిపేర్ చేసే టూల్స్ అని చెప్పేసి ఇలా అడిషనల్ టూల్స్ ఇంకా కూడా ఈ సాఫ్ట్వేర్లో అందుబాటులో రావడం జరిగింది. నెక్స్ట్ కామన్ బెనిఫిట్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అనేది మన కంప్యూటర్లో చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుందని చెప్పాలి. దగ్గరగా 200 MBతోనే ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. కాబట్టి మనం ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయడంలోని, యాక్సెస్ చేయడంలోని పోర్టబిలిటీ అయితే మనం చూడొచ్చు. అంటే ఇది ఒక కంప్లీట్లీ లైట్ వెయిట్ సాఫ్ట్వేర్. Windows 7, 10 అండ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్కి కంపాటబుల్ ఉన్న సాఫ్ట్వేర్స్ అనమాట. ఈవెన్ మనం లైనెక్స్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఈవెన్ మొబైల్ అప్లికేషన్ కూడా ఆండ్రాయిడ్ OSలో అందుబాటులో ఉంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో మరొక బెనిఫిట్ ఏంటి అంటే ఆన్లైన్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ అయితే ఉంది. మీరు ఏదైతే మీ గూగుల్ అకౌంట్తో, మీ అకౌంట్తో లాగిన్ అయ్యి మీరు క్రియేట్ చేస్తారో అదే అకౌంట్ని మల్టిపుల్ పర్సన్స్ని, అందులో ఉండే ఫైల్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ కంప్యూటర్లో యాక్సెస్ అండ్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి. ఒకసారి మనం ఈ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, దాని తర్వాత మిగతా సాఫ్ట్వేర్స్ని ఒకదానికొకటి ఇంటర్ఫేస్ మనం చూద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం. మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఈ విధంగా WPS అని చెప్పేసి ఒక ఐకాన్ అయితే క్రియేట్ అవుతుంది. దాంతోపాటు WPS PDF అనే ఐకాన్ కూడా రావడం మీరు గమనించవచ్చు. సో ఆఫీస్ పైన డబుల్ క్లిక్ ఇస్తున్నాను. కంప్లీట్గా ఫ్రీ టూల్స్ అయితే ఇందులో ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు గూగుల్ అకౌంట్తో కానీ, ఫేస్బుక్ అకౌంట్తో కానీ ఈ ప్రోడక్ట్లో మీరు లాగిన్ అవ్వాలి. సో రైట్ సైడ్లో లాగిన్ అయ్యి ఉన్నాను ఆల్రెడీ నేను. అండ్ ఇక్కడ మనకి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రో వర్షన్ ఒకరు ఉపయోగిస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది చూపిస్తుంది. సింగిల్ యూజర్కి 1 GB క్లౌడ్ స్టోరేజ్ అయితే ఇస్తుంది. దాని తర్వాత కొన్ని AI ఫీచర్స్ అయితే ప్రో వెర్షన్లో మాత్రమే ఉంటుంది. టెక్స్ట్ని, ఇమేజెస్ని PDF లో ఎడిట్ చేయడానికి PDF టు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటివి కన్వర్షన్స్ అండ్ పిక్చర్ టు టెక్స్ట్ అంటే OCR సపోర్ట్, ఇంకా కూడా ఫైల్స్ రిపేర్ చేయాలన్నా కూడా అది ప్రో వర్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. చూడండి, దీని యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిడిల్ ప్రీవియస్గా నేను యూజ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్స్ అవన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి. మీరు లెఫ్ట్ లైట్ చూడొచ్చు, ఐకాన్స్ అయితే కనబడుతున్నాయి ఆ టూల్స్. అందులో W అని ఉంది చూసారా, ఇది డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వర్డ్ ఏ విధంగా పనిచేస్తుందో ఈ WPS ఆఫీస్లో వర్డ్ మాదిరిగా పనిచేసే సాఫ్ట్వేర్ ఏది అంటే DOCS అంటే డాక్యుమెంట్స్, దీన్ని రైటర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నేను రైటర్ బటన్ పైన క్లిక్ చేశాను అనుకో, మనకి
కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయాలా, ఆల్రెడీ ఉన్నదాన్ని ఓపెన్ చేయాలా, టెంప్లెట్స్ వాడాలా అని చెప్పేసి ఉంది. అలాగే ఇంతకుముందు మనం యూజ్ చేసిన కొన్ని ఫైల్స్ ఇంకా కూడా ఇందులో డిస్ప్లే అవుతాయి, వాటిని కూడా మనం ఓపెన్ చేయొచ్చు. సో నేను ప్రస్తుతానికైతే బ్లాంక్ వన్ యూజ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మనకి డాక్యుమెంట్ 1 అని చెప్పేసి రైటర్లో ఓపెన్ అయింది. అంటే ఇందులో మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్లో మనం ఏవేవైతే చేస్తున్నామో కంప్లీట్గా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఒకలా ఉంటుంది, అక్కడొక్కడ కొంచెం చేంజెస్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఇంటర్ఫేస్ గమనించండి. ఇక్కడ మెనూకి వెళ్తే ఎంఎస్ వర్డ్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ కొన్ని ఇక్కడ న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ఎక్స్పోర్ట్ ఇవని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది, దాంతోపాటు కింద రిబ్బన్ ఉంది అండ్ ట్యాబ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి మెనూకి వెళ్ళి ఓపెన్ ఆప్షన్స్లోకి వెళ్ళి రీసెంట్గా నేను యూజ్ చేసిన ఒక డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తాను. చూసారా, ఈ విధంగా మనము అట్రాక్టివ్ పేజెస్ని మనం డిజైన్ చేయొచ్చు. అందులో ఒకదాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో మనం ఏవైతే మనం ఎంఎస్ వర్డ్లో మోడిఫై చేస్తామో అలా ఇక్కడ కూడా మోడిఫై చేసుకోవచ్చు. కలర్, ఫాంట్ సైజ్, ఎవ్రీథింగ్ మనం మార్చుకోవచ్చు అన్నమాట. రైట్. సో అలైన్మెంట్స్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్ ఇవన్నీ కూడా మీరు ఉపయోగించండి. సరేనా. ఇప్పుడు నేను ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మరొక టైప్ సాఫ్ట్వేర్ని కూడా ఉపయోగించవచ్చు. దానికి ముందు నేను చెప్పాను కదా, ఇందులో ఉండే టెంప్లెట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ మనం ప్లస్ సైన్ నేను క్లిక్ చేశానో మీరు బ్లాంక్ 1 అని చెప్పేసి కనబడుతుంది. డాక్యుమెంట్స్లో బ్లాంక్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెజ్యూమ్స్, ఎడ్యుకేషన్, లెటర్స్, ప్లానర్స్, వర్క్, పోస్టర్స్ అని చెప్పేసి కొన్ని టెంప్లెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఏదైతే అవసరమో ఆ టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను రెజ్యూమ్ ఉందా, రెజ్యూమ్ పని క్లిక్ చేసా, ఈ రెజ్యూమ్ అయితే ఓపెన్ అయింది. దీన్ని మీరు జస్ట్ ఎడిట్ చేస్తే చాలు. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎవరికైతే వచ్చిందో ఆ సేమ్ ఇక్కడ కూడా అదే ఆప్షన్స్ని మన ఇక్కడ కనబడుతున్నాయి. మీరు యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ రాకపోయి ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ వాటికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. పైన ఐ లిస్ట్లో కానీ, కింద ఐ బటన్లో కానీ, కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే వాటిలో కంప్లీట్ కోర్స్ మీరు నేర్చుకోవచ్చు. సరేనా. ఇప్పుడు మనము పవర్ పాయింట్ చూద్దాం. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో స్లైడ్స్ అనే ఆప్షన్ చూసారా. స్లైడ్స్ అంటే ఏంటి, పీపీటీస్ తయారు చేయడానికి. సో స్లైడ్స్ ఎప్పుడు పైన క్లిక్ చేస్తారో ఇందులో బ్లాంక్ స్లైడ్ని చూస్ చేసుకోవచ్చు, అలాగే కొన్ని టెంప్లెట్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. సో టెంప్లెట్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ ప్రొఫెషనల్గా కూడా ఉన్నాయి. సరే, మీకు కావాలనుకుంటే ఆ టెంప్లెట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నేను ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్న టెంప్లెట్ను ఒకటి క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇందులో కూడా ప్రజెంటేషన్స్లో ఉండే అన్ని స్లైడ్స్ చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. ఎంఎస్ పవర్ పాయింట్లో ఏ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ ఉంటుందో అదే ఇంటర్ఫేస్ సేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు. కొన్ని మారవచ్చు అన్నమాట. ప్రజెంటేషన్ చూడాలంటే ఫ్రమ్ కరెంట్ స్లైడ్ పైన క్లిక్ చేసినాం. ఇలా ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రజెంటేషన్ ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి. దీన్ని జస్ట్ మనం మోడిఫై చేస్తే చాలు, మంచి బ్యూటిఫుల్ పీపీటీస్ తయారు చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు మనం మళ్ళీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో షీట్స్ అని చూసారా. ఇది దేనికంటే స్ప్రెడ్ షీట్ తయారు చేయడానికి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో దేనికైతే ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఇక్కడ కూడా షీట్స్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాంక్ షీట్ పైన క్లిక్ చేసి స్ప్రెడ్ షీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో చూడండి, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఏ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉందో అదే ఇంటర్ఫేస్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈవెన్ ఫార్ములా బార్ కూడా అండ్ నేమ్ బాక్స్ కూడా డిస్ప్లే అవుతుంది. రైట్. అండ్ ఇక్కడ కూడా మనం ఫార్ములాస్ని అప్లై చేసి కొన్ని సీరియల్ నెంబర్ టైప్ చేసుకోవచ్చు. చూసారా. అండ్ అలాగే మనం ఎడిషన్ చేసుకోవచ్చు, సబ్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు అండ్ ప్రతిదీ కూడా. అలాగే మల్టిపుల్ షీట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కింద చూడండి, షీట్ 1, షీట్ 2 అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను కొన్ని పీడిఎఫ్ టూల్స్ని పైన క్లిక్ చేసా అండ్ రైట్ సైడ్లో పీడిఎఫ్ మనం చూడొచ్చు. ఫుల్ ఎడిట్, కంబైన్, స్ప్లిట్, కంప్రెస్ అని చెప్పేసి ఉంది. ఇవన్నీ కొంతవరకు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. దాని తర్వాత మనం అప్గ్రేడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకున్నట్లయితే రైట్ సైడ్లో టాప్ కార్నర్లో ఇక్కడ మీరు మౌస్ పాయింటర్ పెట్టినట్లయితే చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అన్లాక్ ఆల్ WPA ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ఎడిట్ PDF టెక్స్ట్ అండ్ మీకు ఇందులో 1,00,000కి పైగా ఉండే టెంప్లెట్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే, దాంతోపాటు ఆ వెబ్లోను అండ్ మొబైల్ యాప్లో కూడా రియల్ టైంలో మీరు ఎడిట్ చేసుకోవడానికి ఈ అప్గ్రేడ్ ఆప్షన్లో అయితే ఉపయోగపడతాయి. దాంతోపాటు కొన్ని ఇక్కడ ఏవైతే అడిషనల్ టూల్స్ అయితే ఉన్నాయో వాటిని కూడా మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. రైట్, ముందు మీరు ఫ్రీ వర్షన్లో యూస్ చేయండి, అలవాటై నచ్చినట్లయితే మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఫీచర్ అని చెప్పాలి ఇందులో ఏఐ. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీకు ఇందులో ఆఫీస్ ప్రొడక్టివిటీ టూల్స్లో రావడం ఇది ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఏఐ యాడ్ అయితే మన యొక్క ప్రొడక్టివిటీ స్కిల్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది అనమాట. మనకి ఏఐ సపోర్ట్ అనేది కేవలం రైటర్కి, పీడిఎఫ్ ఎడిటర్కి మాత్రమే ప్రజెంట్ అయితే అందుబాటులో ఉంది. ఈ విధంగా తయారు చేసిన డాక్యుమెంట్స్, పీపీటీస్ మీరు షేర్ కూడా చేసుకోవడానికి, ఇమీడియట్గా మీరు తయారు చేసిన డాక్యుమెంట్ని పీడిఎఫ్లో మార్చుకోవడానికి ఈ విధంగా ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. రైట్, ఇప్పుడు మనము ఇక్కడ WPS ఏ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కొన్ని కమాండ్స్ ఇచ్చాను. రైట్ ఏ లీవ్ లెటర్ టు మై ప్రిన్సిపాల్, రీజన్ ఈజ్ బ్యాడ్ హెల్త్ అని చెప్పేసి పెట్టాను. అండ్ ఎప్పుడైతే జస్ట్ నేను వర్డ్స్ అయితే ఇచ్చానో, కమాండ్స్ ఇచ్చానో, మీకు ఏ సహాయంతో మనకి స్క్రిప్ట్ అంతా కూడా ఒక లెటర్ రైటింగ్ అంతా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే టెక్స్ట్ని మనము డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ బటన్ అయితే ఇచ్చారు, ఇది క్లిక్ చేసి మీరు డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి గంటల కొద్ది ఆలోచించుకునే టైంని ఇక్కడ మనం ఏ టూల్స్తో టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు అందరికీ ఈ ఆఫీస్ ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్ నచ్చింది అనుకుంటున్నాను. ఎంతమందికి నచ్చింది, ఇందులో ఏది మీకు యూస్ఫుల్ అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరొక విషయం ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ తాలూకా డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.